నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటికనందు ఆర్యవైశ్య సేవా సంఘం సహకారంతో నిర్మించిన భోజనశాలను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్డీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు నాయకులను హిందూ ధర్మ సేవా సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి భోజనశాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ హిందూ ధర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో అన్ని వసతులు కల్పించడం మంచి పరిణామం అన్నారు. అనంతరం శ్మశాన వాటిక అభివృద్ధిలో సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, చదలవాడ కుమార్, పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా జీవితంలో ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, వసతులతో ఉన్నా, ఎంత ఉన్నా శ్మశాన వాటికి వచ్చేవారికి అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమే. అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అంకురార్పణ చేసి ఇంత గొప్పగా చర్చించిన కమిటీ సభ్యులందరికీ, దాంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి వైశ్య ప్రముఖులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 1-2 సార్లు వచ్చాను. చాలా ఈ స్వర్గధామం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హాల్ భోజనాలకి, మరి కర్మకర్తలు చేసుకున్నట్టుకి ఇది కూడా చాలా అవసరం. బాడుగిలలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటేనా కింద సెల్లార్లో ఏదైనా చేసుకుంటారే కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కని వాతావరణంలో వేయడం, దానికి మనసున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి ఇంత మంచి బిల్డింగ్ కట్టిన ప్రతి ఒక్కరికి, వారు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలని, మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇక్కడ కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసిన దాంట్లో సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ చక్కగా దీన్ని కూడా నిర్వర్తించాలని మరి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.